పవిత్రవు సర్వ పవిత్రతకు ఊటైనవి అనగా నీ పవిత్ర ఆత్మ వారి కానుకలను పరిశుద్ధపరిచి మార్చుతాం. ఏ విధంగా మా కొరకు మా ప్రభువు యేసుక్రీస్తు శరీర రక్తములు కానున్నారు. అతడు శిలోశ్రవణకు తనను తాను పూర్తిగా పనిచేసినప్పుడు అప్పమందుకొని కృతజ్ఞతాలను చెప్పి వచ్చి శిష్యులకు చూడారు. మీరందరూ నేను తీసుకుని భుజితము ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరం. ఆలోచనని భోజనంతో అలాగే కృతజ్ఞత ఉందని చెప్పి శిష్యులకు చూడారు. మీరందరూ దీన్ని తీసుకుని వీరు నుండి పానం చేయండి. ఏదైనా ఇది నూతన వ్యక్తి నిబంధన యొక్క నా రక్తము కాదు. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారము పోయబడి దీనిని నా జ్ఞాపకార్థము చేయడు. ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా యేసువా నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానం చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. ఉపరిచర్చను పాపులుగా తీర్చుటకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరమును పాలువారము పవిత్రాత్మ రైతుపరచమని ప్రతిమాడుచున్నాము. ఓ ప్రభు ఆ ప్రపంచమంతా వ్యాపించమని క్రీస్తుని జ్ఞాపకము మా ప్రాంత శక్తి గురువులు మా భాగ్య పిడాధిపతి గురువులందరితో పాటు మమ్మల్ని ప్రియని నిరూపరిచమని చేయదు. ఉత్తాహరణ మీతో చనిపోయిన మా సహోదరులను నేకనిగల వద్దు చనిపోయిన వారందరినీ జ్ఞాపకము వారిని మీ దివ్య ప్రకాశం వరకే చేర్చుకున్నాము. మా అందరిపై దయచేసి దేవుని కన్నతలు మరియ మాటతోను ఆమె వ్యక్తిత్వ వారితో ఆయన సేవ చేసిన పుణ్యాత్మలందరితో మా వృత్తి జీవితంలో లాభం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీకు యేసుక్రీస్తు ద్వారా